మాయ చేసి మత్పరించడంలో నిజామాబాద్ ఎక్సైజ్ పోలీసులకు ఎవరూ సరిరారని నిరూపిస్తున్నారు. మాటలు కోటలు దాటినా వారి చేతిలో ఉన్న లాఠీ మాత్రం ఆఫీసు గడప దాటదని రూఢి అవుతోంది. తెల్లవారుజామున మద్యం అమ్మకాలను నియంత్రించామని, బెల్ట్ షాపులను మూసేయించామని ఎక్సైజ్ పోలీసుల ప్రకటన బూటకమని తేలిపోయింది. మద్యం వ్యాపారులతో ఉన్న నోట్ల బంధం ముందు విధులు బలాదూర్ అని తేలిపోయింది. ఈ పరిణామాలకు అద్దం పడుతోంది నిజామాబాద్ మద్యం అమ్మకాల తీరు. నిజామాబాద్ నగరం నలుమూలల్లో నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున నుంచే వైన్ షాపులు, బార్ షాపుల్లో లిక్కర్ అమ్ముతున్న విషయాన్ని మన నిజామాబాద్ స్టింగర్ ఆపరేషన్లో బయటపెట్టింది. అయితే అలాంటి షాపులపై చర్యలు తీసుకుంటామని ఆబ్కారీ ఎస్హెచ్ఓ స్వప్న కరాఖండిగా చెప్పిన మాటలు గాలివాటమివేనని తేలిపోయింది. స్టింగ్ ఆపరేషన్ జరిపిన మరుసటి రోజు తూతూ మంత్రపు చర్యలతో సరిపెట్టారు స్వప్న. ఆ మరుసటి రోజు నుంచే నిజామాబాద్ అంతటా యథావిధిగా తెల్లవారుజాము నుంచే బార్ షాపులో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. అయితే లిక్కర్ సిండికేట్తో ఉన్న లాలూచి వల్లే బజారులో బాజాప్తాగా అక్రమంగా మద్యం ఏరులై పారుతోంది. జిల్లా కేంద్రంలోనే విధులు నిర్వర్తించే ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఈఎస్ మల్లారెడ్డిని సైతం మిస్గైడ్ చేస్తున్నట్టు కనబడుతోంది. రాజకీయ పలుకుబడి ఉన్న స్థానిక కల్లు ముస్తదార్ అండతో ఎస్హెచ్ఓ ఇష్టారాజ్యంగా చెలాయిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. అధికార పార్టీ పెద్ద నాయకుడి ప్రాపకం ఉందనే ధీమాతో మద్యం సిండికేట్కు బహిరంగంగా మద్దతిస్తున్నారు. దీనిలో భాగంగానే నిజామాబాద్ నగరంలో లైసెన్సులు లేని అక్రమ కళ్ళు దుకాణాలు సైతం బహిరంగంగానే నడుస్తున్నాయి. అయినా ఎక్సైజ్ పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మొత్తానికి ప్రభుత్వ నిబంధనలను ఆబ్కారీ అధికారులే కాలరాయడం కొసమెరుపు.